అన్నది దేనికి సార్? దేనికంటే మనకి ఇంకొక 1 వీక్ తర్వాత ఇది టెలిగ్రామ్ లో మనకు మీటింగ్ ఏదైనా వస్తుంది, అది గూగుల్ మీట్ లో వస్తుంది మీటింగ్. గూగుల్ మనం సార్ టెలిగ్రామ్ లో మీటింగ్ చేసుకుంటున్నాం కదా, మనకు రాబోయే రోజుల్లో అందరికి గూగుల్ మీట్ అంటే ఏంటిది అర్థమైన తర్వాత అర్థమయ్యేలా చెప్తాము. రోజు 10 నిమిషాలు 15 నిమిషాలు దాని గురించి చెప్పి, అంటే అది యాక్చువల్లీ పాతది కొత్తదేం కాదు, బట్ కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు కనుక సో అర్థమయ్యేలా చెప్పి ఒక 1 వీక్ తర్వాత మన మీటింగ్ అనేది గూగుల్ మీట్ లో నడుస్తుంది. ఓకే ఓకే సార్. సో మీరు కూడా గూగుల్ మీట్ డౌన్లోడ్ చేసుకొని దానికి ఒక మెయిల్ ఐడి అవుతుంది, నెంబర్ పెట్టుకోవచ్చు, ఓటీపీ వస్తుంది. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. ఓకే 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 సార్. ఓకే అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా గూగుల్ మీట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి సార్. మరి ఒక్కొక్కరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది, మీరే ఇంకొకరికి చెప్పగలుగుతారు అనమాట. ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఉంటే కనుక మీరు ఇంకొకరికి చెప్పగలుగుతారు, లేకపోతే మళ్ళీ మనకు తెలియదు అన్నట్టు ఉంటుంది అనమాట. అందరూ కూడా గూగుల్ మీట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అది చేసుకుంటే మీకు మనకు రాబోయే రోజుల్లో టెలిగ్రామ్లో కాకుండా ఎందుకు అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో అక్కడ మనకు ఇక్కడ ఎందుకు మారుతున్నామని కూడా చెప్పడం జరిగింది, ఎందుకంటే మనము ఇప్పుడు ఎందుకు అందులోకి వెళ్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరు కూడా మిమ్మల్ని టచ్ చేయకుండా, ఇక్కడ అదే టెలిగ్రామ్ అయితే హ్యాక్ అవ్వడము లేకపోతే వేరే ఇదవడం జరుగుతున్నాయి. ఈ గూగుల్ మీట్ అయితే మీకు ఎవరికి కూడా, బట్ ఇక్కడ రికార్డ్ చేసినా కూడా ఉండదు మేబీ, కాకపోతే రికార్డ్ చేసినా ఉండకపోవచ్చు. ఏంటి నో ప్రాబ్లం. సో ఇది ఏమైనా రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే గూగుల్ మీట్లోనే మీటింగ్ జరుగుతుంది. సో అక్కడ కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఏమవుతుందంటే మీరు నిజంగా చూస్తే ఇక్కడ 2300 400 లేదా 2500 మెంబర్స్ ఉన్నారు. బట్ ఆన్లైన్లో ఎంతమంది ఉన్నారని చూస్తే 20 మంది 30 మంది ఉంటారు. బట్ ఏంటంటే నేను ముందే చెప్పాను, కొత్త లింక్ మనం క్రియేట్ చేసుకున్నప్పుడే చెప్పాను సార్, యాక్టివ్ లీడర్స్ని మాత్రమే చేయండి, అంటే మీటింగ్కు వచ్చే వాళ్ళని మాత్రమే ఈ గ్రూప్లో యాడ్ చేయాలని చెప్పాము. కానీ అందరూ ఏం చేశారు, వాట్సాప్లో అయితే ఎంతమంది ఉన్నా పర్లేదు సార్, వాట్సాప్లో ఎంతమంది ఉండండి, వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. కానీ గూగుల్ మీటింగ్ అనేది మన టెలిగ్రామ్ అనేది నేను ఏం చెప్పాను అందరికీ, ఓన్లీ ఎవరైతే మీటింగ్కు ఖచ్చితంగా వస్తాము అన్న వాళ్ళకే చేయాలి. ఓకేనా, అలా చెప్పాము. కానీ అయినా కూడా దగ్గర 2500 మెంబర్స్ అందులో ఉన్నారు. బట్ మనకు వచ్చే వాళ్ళు ఎంతమంది సార్? డబ్బులు వస్తే వస్తాం కాదు, డబ్బు అంటే జస్ట్ 100 లేకపోతే 150 అలా వస్తున్నారు అంతే కదా సార్. 180 లేకపోతే లాస్ట్ 200 వేసుకున్నాం సార్, రౌండ్ ఫిగర్ ఎక్కువ వేసుకున్నాం కొద్దిగా, 200 కదా సార్ ఎగ్జాంపుల్ వేసుకుంటే, చాలా ఎక్కువ. అది ఎక్కువ వేసుకుంటే ఓన్లీ 200 మెంబర్స్ మాత్రమే మనకు రావడం జరుగుతుంది. బట్ అందులో చూస్తే 2500, అంటే ఇంకా 3,000 మంది ఎక్కడ, 2,300 మంది ఎక్కడ, అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ అన్నోన్ పర్సన్స్ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అంటే మీటింగ్ అవసరం లేని పర్సన్స్ కూడా వచ్చి మామూలుగా లింక్ టచ్ చేసి యాడ్ అయిపోతున్నారు సార్ ఆటోమేటిక్ గా. అంటే వాళ్ళు యాడ్ అవుతున్నారంటే వాళ్ళకి ఎవరో ఒకరు లింక్ సెండ్ చేశారు. అవునవును, అంటే మీటింగ్ లో పర్సన్స్ లింక్ షేర్ చేస్తున్నారు, కానీ ఏంటంటే వాళ్ళు రావట్లేదు. అదే అంటున్నారు సార్, అలా చేయకూడదు. పబ్లిక్ ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే సార్, అలా చేయకూడదు. ఎందుకంటే అలా చేస్తేనే ఇప్పుడు ఇట్లా అవుతుంది. అవునవును సార్, అవును. ఇప్పుడు ఆల్రెడీ గూగుల్ మీట్ లో కూడా ఎలా ఉంటదండి, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఓన్లీ ఫస్ట్ ఇప్పుడు 100 మెంబర్సే కాబట్టి ఎగ్జాక్ట్లీ టైం టు టైం వస్తారు, ఎంట్రీ అవుతారు అందరు కూడా. బాగానే ఉంటది. స్టార్టింగ్ ఎలా అయినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ పీపుల్స్ 100 మెంబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ ఎబో పర్సన్స్ ఒకవేళ లేట్ గా జాయిన్ అవుదాం అన్నా కానీ జాయిన్ అవ్వనే అవకాశం ఉండదు. టైం టు టైం అంతే. టైం టు టైం ఎవరు వస్తారు అండి, ఈ విధంగా ఉంటుంది. ఓకే సార్, నేను వస్తా. ఒక్క 10 నిమిషాలు ఇప్పుడు వచ్చినాను, ఇంకో 10 నిమిషాలు.
ఇక్కడ కాజా పరం సార్ ఎంటర్ చేశారు, చూడండి సార్. సార్ వెల్కమ్ సార్, కాజా సార్. ఆనంద్ సార్ కూడా వచ్చారు, చూడండి. సార్ వెల్కమ్ వెల్కమ్ సార్. ఆల్రెడీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మాట్లాడండి. ఆనంద్ సార్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. రాయ సార్ నమస్తే సార్. వెంకటేష్ సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. సార్ మన రాయ సార్ మన వాట్సాప్ దానిలో నాకు ఏమైనా పెడితే వస్తలేవు సార్. ఇలా రాజేష్ సార్ చెప్పండి సార్. మీరు ఏమైనా పెడితే వస్తలేవు సార్ నాకు వాట్సాప్. అంటే గ్రూప్ నుంచి లెఫ్ట్ అయ్యారా ఏంటి, అది తెలియాలి కదా సార్. సార్ ఆ రోజు మీకు చెప్పిన మళ్ళా ఆన్ చేసిరు సార్, ఇప్పుడు మళ్ళా బంద్ అయింది సార్. ఏమన్నా ఇప్పుడు మనకు స్క్రీన్ షేర్ చేసి ఏం ప్రాబ్లం ఒకసారి చూడండి. చూస్తాను సార్. అంటే సార్ది వాట్సాప్ లో యాడ్ లేనట్టుంది సార్, దాని మూలన. అదే సార్ ఏమైనా పెడితే వస్తలేదు సార్ మనకి. అవునవును, అదే సార్, అదే మొన్న కూడా అదే ఇష్యూ ఉంటే నేను యాడ్ చేశాను సార్, సార్ది ఆల్రెడీ. సేమ్ అదే సార్. ఓపెన్ చేస్తాను సార్. ఓకే సార్. నేను ఇప్పుడు ఆల్రెడీ లింక్ సెండ్ చేస్తాను సార్. యాడ్ అవ్వాలనుకున్న పర్సన్స్ యాడ్ అవ్వండి, ఓకే. సార్ ఇంకా కాజా ఎవరో అన్మ్యూట్ చేసుకున్నారు కదా, ఆండ్రాయిడ్ చేశారు కదా, రండి సార్, వెల్కమ్. ఒకసారి మీరు గూగుల్ మీట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోరు ఒకసారి చూపించండి సార్. సార్ నాది అవ్వట్లేదు కదా సార్. ఓకే ఓకే, మీరు అవ్వట్లేదు కదా. అవునవును, కరెక్ట్ కరెక్ట్ సార్, కరెక్ట్. చంద్రశేఖర్ చంద్రశేఖర్ సార్ ఉన్నారా? ఉంటే కనుక ఈ రోజు బిజీగా ఉంటారు సార్. సార్ ఈ రోజు సాటర్డే కాబట్టి సార్ బాగా బిజీగా ఉంటారు. అయితే సరే సరే సార్, సరే సార్. కే నాగరాజ్ కే అండ్ కొప్పు రవి, శివప్రసాద్ వీళ్ళందరూ కూడా వచ్చారు. ఒక్కొక్కరుగా మాట్లాడారు సార్. కే నాగరాజ్కు ఆండ్రాయిడ్ ఇచ్చాం, ఆ తర్వాత శివప్రసాద్ కూడా ఇచ్చాం. సార్ ఉన్నారు, వెంకటేష్ సార్ ఉన్నారు, మాట్లాడండి. నేను కూడా ఉన్నాను సార్. రండి, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ లీడర్స్. గుడ్ ఈవినింగ్. బాగున్నారు సార్? రాజేష్ సార్, వెంకటేష్ సార్. సూపర్ సూపర్ సార్, సూపర్. మళ్ళీ తాటిపంల శంకర్ గారికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు నేను తమిళనాడు సేలం డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతూ ఉన్నాను సార్. యాక్చువల్లీ నేను చిత్తూరులో ఉన్నాను. పీవీసీ మెటా సభ్యుల అందరికీ కూడా 4th ఇయర్ ఇనాగ్రేషన్ శుభాకాంక్షలు తెలియపరుస్తానని వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీకు కూడా సార్. మీకు కూడా సేమ్ టు యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్. అదే మా టీం ఎంఎంజీ కమ్యూనిటీ సేలం వతీల నుండి ఏర్కాడులో ఒక గ్రాండ్ సెలబ్రేషన్ పార్టీ చేస్తా ఉన్నాం సార్. దానికి మా టీం సభ్యులు అందరూ కూడా ఒక ప్లేస్ నా సేరి 80 మెంబర్స్ అబౌవ్ ఎంఎంజీ కమ్యూనిటీలో ఉన్నాము. అందరూ కూడా 4th ఇయర్ సెలబ్రేషన్ చేసేదానికి అందరూ రేపు అంటే మార్నింగ్ అందరూ కూడా వెళ్తా ఉండి అక్కడ పోయి మేము సెలబ్రేషన్ పీవీసీ మెటా 4th ఇయర్ ఇనాగ్రేషన్ అండ్ సెలబ్రేషన్ పార్టీ 2 days ప్రోగ్రామ్ పెట్టినాం సార్. సో ఈ హ్యాపీ మూమెంట్ ని మీ దగ్గర చెప్పాలని ఎంకరేజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం సార్, చాలా సంతోషం, చాలా 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 సంతోషం సార్. థ్యాంక్ యూ మీరు మాతో షేర్ చేసుకున్నందుకు. సో వన్స్ అగైన్ మీరు మా వాట్సాప్ నెంబర్ తీసుకొని, ఎందుకంటే మేము ఇక్కడ దూరం ఉన్నాం కనుక దగ్గర ఉన్న అయితే వస్తారు, కానీ దూరం ఉన్న వాళ్ళు రాలేకపోతాం. మాకు వాట్సాప్ లో కూడా మీ యొక్క ఫొటోస్ మీకు పాసిబుల్ ఉంటే వీడియోస్ కానీ మాకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి సార్. ఖచ్చితంగా చేస్తాను సార్. యాక్చువల్లీ రిచ్ భారత్ లో వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాను. మన టెలిగ్రామ్ మీటింగ్ ద్వారానే సార్ ఇంత నా నాలెడ్జ్ పెంచుకునింది రిచ్ భారత్ లో. మళ్ళీ కువైత్ మీటింగ్ లో అన్ని టెక్నికల్ అప్డేట్స్ అన్ని కూడా నేను ఫాలో చేస్తా ఉన్నాను, చూస్తా ఉన్నాను సార్. అన్ని నేర్చుకునేది మన టీం నుంచే.
బట్ నా వావ్ టీం వచ్చి ఇక్కడ తమిళనాడు నుండి వచ్చింది. ఈ ఉమ్, హ్యాపీ మూమెంట్ ని మీ దగ్గర షేర్ చేసుకున్నా ఇంపార్టెంట్ అంటే నాకు బెస్ట్ ఫస్ట్ గురు పివిసి మెటల్ ఎవరంటే తాటిపాముల శంకర్ గారు సార్. వారు చూడలేదు, ఉంటేను లింక్ ఇచ్చినారు. వారితో నా గురువుగా నేను వెరీ గుడ్ సార్. తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కంపల్సరీ సార్. మీరు సో మీటింగ్ రండి. అప్పుడు నెక్స్ట్ అదే నాకు తిరగా మీటింగ్ లో షేర్ చేసినా పర్లేదు ఎస్ సార్. సార్. ఎందుకంటే మీరు ఫోటోలు మీటింగ్ లో షేర్ గ్రూప్ లో అంటే పీవీస్ మీడియా గ్రూప్ లో షేర్ చేసినా కూడా పర్వాలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సుజాత అమ్మ గారు బాగా హెల్ప్ చేస్తా ఉన్నారు సార్. ఎమర్జెన్సీ యూఎస్డిటీ బిఎన్పి అంటే పంపిస్తా ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భంలో థ్యాంక్స్ చెప్పుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. 4th ఇయర్ ఇనాగ్రేషన్ పివిసి మెటా ఆల్ పార్ట్నర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెంకటేష్ సార్ ఉన్నారా? ఫ్రీ ఉన్నారా? ఒక 5 నిమిషాలు మాట్లాడండి సార్. మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఆల్రెడీ ఇప్పుడు షేర్ చేశాను సార్. వాట్సాప్ లో ఒకవేళ ఎవరైనా యాడ్ లేని పర్సన్స్ యాడ్ కావాలనుకుంటే యాడ్ అవ్వండి. ఓకేనా? అది దాన్ని టచ్ చేస్తే కనుక మీరు యాడ్ అందులోకి వెళ్తారు. ఓకే, అదే సార్. అంటే ఇప్పుడు ఆల్రెడీ లేరు ఉన్నారు కదా, అలాంటి పర్సన్స్ ఎవరైనా యాడ్ అవ్వాలనుకుంటే యాడ్ అవ్వండి. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, వెల్కమ్. ఇంకా మాట్లాడండి. హలో, అది క్లియర్ అయిందా సార్? ట్రస్ట్ వ్యాలెట్ లో బిఎన్బి స్మార్ట్ చైన్ వర్క్ అనేది రావట్లేదు అని అన్నారు. అది ఇంకా క్లియర్ అవ్వలేదు. ఇంకా క్లియర్ అవ్వలేదు కదా సార్? ఓకే, సెర్చ్ చేయాలి అది. అయితే క్లియర్ అవ్వాలి అని చెప్పి నేను ఎందుకు చెప్పాను అంటే, నిన్న ఒకసారి సంవత్సరం తర్వాత వ్యాలెట్ ఓపెన్ చేద్దామంటే నిన్న సాల్మి వెళ్తాను, మీకు తెలుసు కదా, అక్కడ ఒకసారి చేసి లాస్ట్ మూమెంట్ లో అది ఓపెన్ చేసి చూడండి సార్ అన్న. అవును సార్. తీరా చూస్తే అది పాస్వర్డ్ మనము పాస్వర్డ్ న్యూ క్రియేట్ చేయాలి కదా, చేసిన తర్వాత డబ్బులు అయితే తీసుకుంది. ఆ స్మార్ట్ కంట్రోల్ కార్డ్ వచ్చే కాడ ఏమో సంథింగ్ ఏదో జరిగింది, బట్ మనీ అయితే కట్ అయింది. మళ్ళీ చూస్తే బిఎన్బి కనబడట్లా, అంటే బిఎన్బి ఆప్షన్ కనబడట్లా. బిఎన్బికి ఛార్జ్ కట్ అయింది. బట్ ఇక లాస్ట్ మూడు అడిగాడు, లేకపోతే దాన్ని డిలీట్ చేసి మళ్ళీ చేపించేవాడిని. ఒకవేళ డిలీట్ చేస్తే వస్తుందా మళ్ళీ అనేది చూసేవాడిని అక్కడ నేను. ఎందుకంటే అతను ఒకటే వ్యాలెట్ ఉంది కనుక ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఈజీ అయిపోతుంది. ఇట్లా అది ఉంచుకొని ఇప్పుడు మనకి మళ్ళీ రావట్లేదు, మనం చూద్దామంటే ఓన్లీ మన వ్యాలెట్ అట్లా చేద్దామంటే మనకు రావట్లేదు. అట్లా మనకు అలా రావట్లేదు అంటే నో ఇష్యూ ఉంది. అందుకని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎక్కువ రోజులు యూజ్ అట్లా వచ్చిందేమో, లేకపోతే అదన్నా చేసేవాడిని, లేకపోతే సేఫ్ కాల్ చేసి ఇచ్చేవాడిని, ఏదో ఒకటి చేసి ఇచ్చేవాడిని. బట్ ఇంకా నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్తాం కదా అన్నట్టుగా అతనికి అలా నేను వదిలేశాను. సో అంటే ఆ ఇష్యూ ఉందని నాకు అర్థమైంది. ఇక్కడ మొన్న ఎవరో ఇక్కడ చూపించారు, ఆ ఇష్యూ ఉంది సార్ అని చెప్పేసి. మనం చూసాం కదా, అది ఐ థింక్ తమిళనాడు సార్ నుంచి అనుకుంటా, ఏదో పేరు ఉంది సార్, పేరు అట్లా వచ్చారు కదా. సరే సార్, మొన్న అడిగా కదా, మనం స్క్రీన్ షేర్ చేస్తూ చూపించారు కదా మేము. సరే, సో అనివే నా ప్రాబ్లం ఉన్న వాళ్ళు మనకి ట్రస్ట్ వ్యాలెట్ లో ఇప్పుడు ఒకవేళ కొత్తగా ఏమన్నా మనకి అకౌంట్ అనేది క్రియేట్ చేసి రిఫరల్ లో ఇవ్వాలంటే తీసుకోవట్లేదని చెప్పేసి అది కూడా అది ఫస్ట్ డే సెకండ్ డే తీసుకోదు. కానీ అంటే ఆ ఇష్యూ ఉన్నప్పుడు సార్, ఆ ఇష్యూ ఉన్నప్పుడు జస్ట్ అది ఒకసారి లాగౌట్ చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి ఇస్తే కనుక తీసుకుంటుందని చెప్పేసి అన్నారు. తీసుకుంటా, అవును, అది కూడా మనకు జరిగింది కదా సార్ అట్లా. అవునవును, అదే అంటే చాలా మంది కొద్దిగా అనుకుంటా ఉంటారు కదా దాని గురించి. ఒకసారి లాగౌట్ చేసి మళ్ళీ ఒకసారి ఫ్రెష్ గా ఓపెన్ చేస్తే కనుక వాళ్ళు అలా చెప్పడానికన్నా మనకి ఇక్కడ స్క్రీన్ షేర్ అడిగితే మనకి ఇవన్నీ గుర్తొస్తాయి. అవునవును, చెప్పితే రాదు సార్ ఒక్కోసారి. అవునవును సార్, అది వాళ్ళకు అర్థం కాదు సార్, మనకు అర్థం కాదు.
బట్ ఇక్కడ లైవ్లో వాళ్ళు ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తే కనుక ఏమవుతుందంటే అది వాళ్ళకు క్లియర్ అయిపోతుంది, మనకు క్లియర్ అయిపోతుంది, ఇద్దరికి కూడా క్లియర్ అయిపోతుంది, డౌట్ క్లియర్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ కూడా ఇక్కడ ఓపెన్ చేసి చేసుకోండి. మీ అసెట్ ను కనబడకుండా పెట్టుకోవచ్చు. మీరు మీ అసెట్ ని ఎవరికి కనబడకుండా పెట్టుకోవచ్చు అట్లా అనుకుంటే. వాళ్ళకు తెలియక, ఎందుకంటే మనం వేరే వేరే బిజినెస్ లో వాళ్ళు చేస్తూ ఉంటారు మేబీ. సో మరి స్క్రీన్ షేర్ అయితే కనబడుతుంది అనుకుంటారో ఏమో. సో దానికి కూడా మేము చూపిస్తాము. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు మీరు ఎవరికి. ఏమంటారు సార్? కరెక్ట్గా మీ మనీ, మీ డబ్బు, మీ ఇష్టం సార్. ఎవరేమైనా చేసుకుంటే మేము ఎందుకు అలా కాదు, అవును ఎందుకు చేసుకుంటున్నారు అనం. కాకపోతే ఈ ట్రస్ట్ వ్యాల్యూస్ యూటిలైజ్ చేయకండి. ఇక్కడ చూడండి సార్, ఎవరో టెలిగ్రామ్ పేరుతో వచ్చారు. పేరే టెలిగ్రామ్ ఉంటుంది, మీకు చూపిస్తాను ఒకటి. అందుకే ఇక్కడ నుంచి మనం ఇంకొక 1 వీక్ తర్వాత, లేకపోతే నేను ఎక్కువ లెక్క ప్రకారం అనుకున్నాను 28 తారీఖు లేదా సార్. టెలిగ్రామ్ పీవీసీ అంటే డాటా ఇవ్వని పెట్టుకుని వచ్చారు సార్. పర్లేదు, పీవీసీ డాటా పెట్టుకున్న కరెక్టే, దానికి టెలిగ్రామ్ అని పెట్టుకున్నారు చూడండి. అలా రాకూడదు, ఎందుకంటే మనం ఏమన్నా ఇది దొంగతనం వల్లంకతనం సార్. భయపడే ఏముంది సార్? స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది కదా, చూడండి సార్. ఇక్కడ కనబడుతుంది సార్, టెలిగ్రామ్ పీవీసీ మీడియా .io. ఇలా ఉండకూడదు, ఓకేనా? ఇలా ఉండకూడదు. సో ఎవరైనా ఈరోజు నాకు ఒక 2 కాల్స్ వచ్చినాయి సార్. నేనట వాళ్ళకి కాల్ మీ పంపించానంట టెలిగ్రామ్లో. నేనైతే ఎవరికి పంపించలేదు, బట్ అలా వచ్చిందని చెప్తున్నారు. ఇంకెవరికి నచ్చింది సార్? రామ్మోహన్ రెడ్డి సార్ కాల్ చేశారు నాకు. ఎక్కడ వచ్చింది సార్ ఇలాగా? ఏంటిది సార్ ఇది? సార్ యాడ్ దిస్ నెంబర్ అని చెప్పేసి పీవీసీ మీడియా గ్రూప్ అని పెట్టారు సార్. మరి ఏ నెంబర్ అది? ఆ మొబైల్ నెంబర్ ఉంది కదా సార్, ఆ మొబైల్ నెంబర్ యాడ్ చేయమని పెట్టినట్టున్నారు. అది కాదు సార్, ఇక్కడ ఆ సార్ కాల్ చేసి నాకు, ఈ సార్ కాల్ చేసి నాకు ఏమన్నారంటే, సో ఇన్కమింగ్ కాల్ ఎప్పుడు వచ్చింది సార్? 4:40 PM వచ్చే సార్ నాకు ఏమంటాడంటే, సార్ మీరు కాల్ చేయమని పెట్టారు, నేను చూడలేదు సార్ అన్నాడు. మీరు కాల్ చేయమని పెట్టారా? నేను కాల్ చేయమని పెట్టానంట, మరి చూడలేదు సార్ అన్నాడు. అంతే ఇప్పుడు చేశాడు. లేదు సార్, మేబీ బై మిస్టేక్ వచ్చి ఉంటుంది అనుకుంటాను నేను. ఎందుకంటే నేను అప్పుడు ఆ టైంలో నేను ఓపెన్ చేసి, యాక్చువల్లీ టెలిగ్రామ్ లో మీరు అసలు చాట్ కానీ కాల్ కానీ చేయరు కదా సార్ మీరు. రేర్, వెరీ 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 రేర్ అనమాట. వెరీ 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 రేర్ అనమాట నేను అసలు. సో మరి నిజంగా ఒకవేళ వేయింది కావచ్చు అనుకోని నేనేమన్నానంటే, సార్ నేను కాదు, మరి మేబీ బై మిస్టేక్ వచ్చింది కావచ్చు అని ఆ సార్కి నేను వదిలేశాను. అంతే తప్ప మరి ఇక్కడ ఏం కనబడట్లేదు కాల్ మీ అని. మరి సార్ ఇప్పుడు మీరు ఉన్నారా సార్? రామాంజన రెడ్డి సార్, రామాంజయ రెడ్డి సార్ ఉన్నారా? క్యాన్సిల్ కాల్. ఓకే, 7:51 ఉంటే కనుక మీరు మీటింగ్ లో ఉన్నారా? ఓకే, లేరా ఇప్పుడు మా మీటింగ్ లో? లేరు అనుకుంటా సార్. రామాంజన రెడ్డి సార్ కొద్దిగా లేట్ వస్తాడేమో, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఇన్కమింగ్ కాల్ వచ్చింది సార్. ఆ సార్ అడిగారు నన్ను, కానీ నేను చూసుకోవాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను బిజీగానే ఉన్నాను. ఈరోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బిజీగానే ఉన్నాను. సో నేను వెంటనే కాల్ లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేస్తే, సార్ మీరు కాల్ చేయమని పెట్టారు కానీ నేను చూడలేదు సార్, సారీ సార్, మాట్లాడాను సార్ అన్నారు. అంటే నేను అన్నాను, హౌ ఇట్ ఇస్ పాసిబుల్, అదేలా అని మనసులో అనుకున్నాను, బయటకు చెప్పలేదు. బట్ ఎనీవే, ఒకవేళ అట్లా వస్తే జాగ్రత్తగా ఉండండి. రాదు అట్లా, మనది అట్లా కాదు. మనది మీరు టూ వెరిఫికేషన్ సెట్టింగ్ చేస్తారా సార్? సార్ చేశాను సార్. సో ఇప్పుడు ఒకసారి మరి స్క్రీన్ షేర్ చూడండి, మేబీ ఏమవుతుంది. ఒకసారి నేను ఆఫ్ చేస్తున్నా స్క్రీన్ షేర్. ఓకే, నేను ఆఫ్ చేశాను. మళ్ళీ స్విచ్ ఆఫ్ చేశారు మీ ఫోన్ అది చేసిన తర్వాత? చేశాను సార్, ఆ రోజు మీరు చెప్పగానే చేశాను. ఓకే, ఒకసారి చూడండి, మరి మేబీ వస్తుందేమో అట్లా. ఓకే, స్క్రీన్ షేర్ అయితే స్టార్ట్ అయ్యింది. అవును, స్టార్ట్ అయింది సార్.
అయిపోయింది సార్, స్ట్రక్ అయిపోయిందా? అయిపోయింది అంటే ఇప్పుడు కూడా ఇంకా కూడా కాలేదు. ఓకే, అర్థమైపోయింది సార్, అర్థమైంది సార్. మీరు అలా అవును, ఇది ఎక్కడ ఎందుకు వస్తుంది ఇట్లా? సేమ్ చాలా మందికి అదే ప్రాబ్లం సార్. అవును, అన్ఇన్స్టాల్ చేసినా అలాగే ఉంది. అన్ఇన్స్టాల్ చేసినా కూడా అలాగే ఉంది సార్. అలాగే ఉంది సార్. మరి బాబాయ్, నేను ఇంచుమించు 4 times అన్ఇన్స్టాల్ చేశాను, అయినా కానీ సేమ్ అలాగే ఉంది. అది ఒక్క ఫోన్ కాదు సార్, 2 ఫోన్లు చేశారు, 2 ఫోన్లు చేసినా అలాగే ఉంది. రాకూడదు, బట్ మరి అన్ని సెట్టింగ్ మొత్తం అన్ని సేమ్ ఉన్నాయి కదా సార్? మీది మాది సేమే ఉన్నాయి సార్, సేమే ఉన్నాయి. అది ఒకటి చేసుకున్నారు, అది కూడా ఓకే చేశాను నేను. మరి ఇంకొకసారి కూడా చూద్దాం, ఒకసారి 1 minute సార్. ఓకే, ఓపెన్ చేశాను. మై ప్రొఫైల్ ఏం ప్రాబ్లం ఉంటుంది? ప్రొఫైల్ ఉంటుంది. ప్రొఫైల్ ప్రాబ్లం ఓన్లీ సెట్టింగ్ లోనే ఉంటుంది, ఉంటాయి కానీ అంతే కదా సార్? అంతే సార్, అంటే సెట్టింగ్ లోనే ఉంటుంది ఓన్లీ, మిగతా సెట్టింగ్ కూడా కాదు సార్. అంటే వీళ్ళు ఎప్పుడైతే అప్డేట్ అంటే వర్షన్ అనేది చేంజ్ చేస్తారో అప్పటి నుంచి ఆ ఇష్యూ మనకి ఇబ్బంది అవుతుంది. అలాగా సార్? వర్షన్ అనేది చేంజ్ చేశారు కదా సార్ వీళ్ళు. టెలిగ్రామ్ వర్షన్ అనేది ఎప్పుడైతే వచ్చిందో మనకి, ఇప్పుడు సేమ్ మనకి ట్రస్ట్ వ్యాలెట్ లో కూడా చూసారా, న్యూ వర్షన్ అనేది యాడ్ అయినప్పుడు కొంతమందికి పీవీసీ మెటా డాటా ఓపెన్ అవ్వకపోవడం, ఫార్మింగ్ పేజ్ ఓపెన్ అవ్వకపోవడం, ట్రాన్సాక్షన్ ప్రాబ్లం ఉంది. అలా ఒక్క నిమిషం సార్. ఓకే, ఎనీవే, సో ఒకసారి సార్కి అక్కడ మనకు విజయం అర్థమైంది, ఎందుకంటే అక్కడ డ్యూటీలో ఉన్నారు. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, మీరు వచ్చినందుకు కూడా, ఇప్పుడు దాకా ఉన్నందుకు. ఓకే, సో ఏది ఏమైనా ఒక్కసారి మరొకసారి చూపిస్తాను. ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు గూగుల్ మీట్ అని డౌన్లోడ్ చేసుకోండి సార్. గూగుల్ మీట్, ఇది మా ప్లే స్టోర్, బట్ ఇక్కడ అందరూ కూడా గూగుల్ అని రాసి MEET గూగుల్ మీట్ అని రాస్తే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి. కింద చూడండి, ఇది సార్, ఇది గూగుల్ మీట్. చూడండి ఇక్కడ ఎట్లుంది, GOOGLGMEET. దీన్ని మీరు అందరూ కూడా లోడ్ చేసి పెట్టుకోండి, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఓకేనా? సో ఇది ఓకే, 4 days ago, 1 week ago, బగ్స్ ఫిక్స్డ్, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్. ఏం ఎర్రర్స్ వెర్షన్లో ఏం ఎర్రర్స్ లేకుండా మేము చూసుకుంటున్నామని చెప్తున్నారు అనమాట, దాని అర్థం అది. ఓకే, చూడండి గూగుల్ మీట్లో ఏమేమి ఉన్నాయనేది చూస్తే ఇక్కడ గూగుల్ మీట్ ఈజ్ హై క్వాలిటీ వీడియో కాలింగ్ యాప్ డిజైనర్ టు హెల్ప్ యూ హ్యావ్ మీనింగ్ఫుల్ అండ్ ఫన్ ఇంటరాక్షన్ with your friend, family, colleagues and classmates wherever they are. Okay, so same WhatsApp లాగానే ఇది కూడా యూటిలైజ్ అవుతుంది, ఓకేనా? సేమ్ వాట్సాప్ లాగానే దీంట్లో ఆడియో కాల్, వీడియో కాల్ మాట్లాడచ్చు. బట్ ఇందులో ఎట్ ఎ టైము 100 మెంబర్స్కి మాట్లాడచ్చు. వాట్సాప్లో మాత్రం 80 మెంబర్స్ అనుకుంటా. ఓకేనా, దీని గురించి మొత్తం పూర్తి ఎక్కడైతే రాయడం జరిగింది, మనం తెలుసుకోవచ్చు. మనం మన లాంగ్వేజ్లో దీన్ని ట్రాన్స్లేషన్ చేసుకుని కూడా చూసుకోవచ్చు. ఓకే, గూగుల్ డెవలపర్ ఎవరుబా? ఓకే, అంత డీప్గా వెళ్ళాల్సిన పని లేదు, బట్ మనం కావాలనుకుంటే అక్కడ అవన్నీ కూడా వెతుక్కోవచ్చు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు కానీ మీ యొక్క అప్లికేషన్లు చూడండి, ఇక్కడ జీమెయిల్ వచ్చేసి అప్డేట్ అవుతుంది. అప్డేట్ అని ఉండకూడదు, ఓపెన్ అని రావాలి. అంటే అలా వచ్చినప్పుడు మీ యొక్క మొబైల్స్లో, అంటే
కొన్ని కొత్త వెర్షన్స్ లోపలికి రావు, ఒక్కోసారి కొన్ని కొత్త విషయాలు మీకు అందించదు, ఒక్కోసారి మెయిల్ వచ్చినా కూడా మీకు ఇమీడియట్లీ షో చేయకపోవచ్చు అప్డేట్లో ఉండకపోతే. సో ఖచ్చితంగా ఇది చూడండి, నేను అప్డేట్ నొక్కాను, అప్డేట్ అవుతుంది. అంటే అప్పుడప్పుడు మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళో గూగుల్లోకి వెళ్ళో లేకపోతే మీ యొక్క ట్రస్ట్ వ్యాలెట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఏవైతే యూటిలైజ్ చేస్తున్నారో మరి అవి అప్డేట్లో ఉన్నాయా లేకపోతే అప్ టు డేట్. అప్ టు డేట్ అంటే ఏంటి సార్? అప్ టు డేట్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో అక్కడ అలా ఉండాలి మనకు, దాన్నే అప్ టు డేట్ అంటారు. అవసరం లేని అవసరం లేదు, బట్ ఏదైతే మనకు అవసరం ఉందో చూడండి. ఇక్కడ యూట్యూబ్ కూడా అప్ టు డేట్ అడుగుతుంది. అవును, యూట్యూబ్ మనం ఎప్పుడు చూసుకుంటే చెప్తాం కదా కొత్త కొత్త అలా అప్డేట్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా. ఇట్లా ఈ విధంగా అప్డేట్ అనేది చేసుకోవాలి. అలాగే కొంతమంది గూగుల్ షీట్ యూజ్ చేస్తూ ఉంటారు, నేను కూడా యూటిలైజ్ చేస్తాను. కొంతమంది గూగుల్ డాక్యుమెంట్ యూజ్ చేస్తారు, కొంతమంది గూగుల్ క్యాలెండర్ యూజ్ చేస్తారు, కొంతమంది గూగుల్ ట్రాన్స్లేట్ యూజ్ చేస్తారు. గూగుల్ ట్రాన్స్లేట్ నేను రోజు యూజ్ చేసినట్టు ఎక్కువ శాతం యూటిలైజ్ చేస్తాను గూగుల్ ట్రాన్స్లేట్. ఓకేనా? సో ఏదైతే మనకు అవసరమో దాన్ని అప్ టు డేట్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు నాకు గూగుల్ షీట్ కూడా అవసరం, అందుకని అప్డేట్ చేసుకుందాం. అలా అప్డేట్ జరుగుతూ ఉంటుంది, ఇది మనం మాట్లాడుకోవచ్చు. స్క్రీన్ షేర్ అవుతుందా సార్ అందరికీ? అవుతుంది. ఓకే. సో అలాగే ఇక్కడ మనం మన కొన్ని క్వశ్చన్స్ వేసుకున్నాము పీవీసీ మెటా గురించి, మంచి మంచి ఆన్సర్స్ వచ్చాయి. చెప్పండి సార్ మీ క్వశ్చన్స్ ఏంటి? మీ పీవీసీ మెటా ఏం రాసిన సార్ నేను ఇది? సార్ ఉన్నారా? వెంకట సార్ ఉన్నారా సార్? Who is the PVC meta developing the PVC meta? Who is developing the PVC meta? Yes, sir. Last day, it is appear there no major corporation of well-known foundation backing PVC meta. It is a relatively small unfounded crypto project. According to a June 27, 2005 company profile, PVC meta is unfounded startup based in California city, founded in 2022 and operating as an online platform in the digital currency space. There is no clear information about parent company, institutional investor or larger organization formally developing it. The project is built and developed on the Binance Smart Chain and described as a DeFi that enables users to convert to fiat to crypto, perform community transaction, tokenized money transfer, cross-domino transaction and wallet storage. ఇది మనం తెలుగులో చేస్తే అందరూ చూద్దాం. ఎవరు భయపడద్దు, ఓకేనా? ఎవరు భయపడద్దు. ఇవన్నీ ఇది కూడా 100% కాదు, తనకు దొరికింది తను ఇస్తున్నాడు అంతే, తనకు తెలిసిన నాలెడ్జ్ తను అందిస్తున్నాడు. ఇప్పుడు సపోజ్ హూ ఇస్ ద రాజేష్ ఎలాంటి వాళ్ళని టైప్ అయితే కూడా ఏదో ఒకటి ఇస్తాడు. ఈ ప్రాజెక్టు బైనాన్స్ స్మార్ట్ చైన్ BEP20 పై నిర్మించబడింది. మరియు అవును, ఎందుకంటే మనము నిన్ననే మాట్లాడుకున్నాం, మనము నిన్న లాస్ట్ దాకా ఎవరున్నారో వాళ్ళకి తెలుస్తుంది. నిన్న మనం మాట్లాడుకున్నాం
బిఎన్బి పైన మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ మనకు లేదు. మనం బిఎన్బి బ్లాక్ చైన్ ఉన్నాము, అంటే కిరాయిదారిగా నిర్మించబడింది మరియు అమలు చేయబడింది, మరియు ఇది డెఫీ యాప్గా వర్ణించబడింది. ఇది వినియోగదారులు ఫియట్ను క్రిప్టోగా మార్చడానికి, కమ్యూనిటీ లావాదేవీలు నిర్వహించడానికి, టోకనైజ్ డబ్బు బదిలీలు, క్రాస్ డొమైన్ లావాదేవీలు మరియు వ్యాలెట్ నిల్వను అనుమతిస్తుంది. ఓ బాగానే ఉంది, నేను రాంగ్ వస్తుంది అనుకున్నాను సార్. బాగా వచ్చింది కదా సార్, ఇదే కదా జరుగుతుంది మనకి. ఓకే, ఎనీవే మంచిగా ఉంది. ఇక్కడ అర్థం కాకపోతే ఇలా మనం చూసుకోవాలి సార్. నాకేం ఇంగ్లీష్ రాదు, అందుకని చెప్పి నేనేం చేస్తా అంటే ఇలా చూసుకుంటాను. సో ఐ కుడ్ నాట్ లొకేట్ పబ్లిక్ ఇన్ఫో అబౌట్ ద ఇండివిజువల్ ఫౌండర్ ఆర్ డెవలపర్ టీమ్. Indemnities, no named lead were disclosed in token inside our other sources. సో ఎందుకంటే పేరుని విడుదల చేయలేదు అంటున్నాడు, ఇక్కడ కూడా పేరును చెప్పబడలేదు అంటున్నాడు, ఎందుకంటే అది కాన్ఫిడెన్షియల్ అంటున్నాడు. వ్యక్తిగత వ్యవస్థాపకుడు లేదా డెవలపర్ బృందం యొక్క గుర్తింపులు గురించి నేను పబ్లిక్ సమాచారాన్ని కనుగొనలేకపోయాను. టోకెన్ ఇన్సర్ట్ లేదా ఇతర వనరులలో పేరున్న లీడ్లను ఎవరు వెల్లడించలేదు. అంతే సార్ దీని అర్థం. నేను తెలుసుకోలేకపోతున్నాను, చూశాను, ఎక్కడ లేదు అని చెప్తున్నది ఎవరు, చాట్ జీపీటీ. ఏం చెప్తుందంటే నాకు తెలియదు, నేను చాలా చూశాను, వెతికాను, దొరకలేరు అని చెప్తుంది. ఓకేనా? సో కొన్ని వెబ్సైట్లు మీకు కొన్ని వాళ్ళ యొక్క డెవలపింగ్ గురించి ఏవేవో చెప్తారు. నేనైతే దీన్ని నమ్ముతాను, తెలియదు సార్ ఎవరు అనేది. ఓకే, సో మనము పర్లెవెన్లో డీ చేశారని మనకు తెలుసు, బట్ పీవీసీలో మనకు ఐడియా లేదు. సో ద మోస్ట్ యాక్యురేట్ సమ్మరీ ఈజ్ పీవీసీ మెటా ఈజ్ డెవలప్డ్ బై ఏ స్మాల్ అన్ఫౌండెడ్ కంపెనీ ఫౌండెడ్ ఇన్ 2022 ఇన్ కాలిఫోర్నియా సిటీ. ఏదో చిన్న కంపెనీ దీన్ని రన్ చేస్తుందని చెప్తున్నారు సార్. ఇట్ సీమ్ టు బి కమ్యూనిటీ డ్రైవన్ విత్ డెవలప్మెంట్ మేనేజ్డ్ బై ఇట్స్ ఫౌండర్ ఆర్ ఎర్లీ టీమ్, బట్ పబ్లిక్ డీటెయిల్ ఆన్ ఇండివిజువల్ ఆర్ నాట్ డిస్క్లోజ్డ్. అలా రాశాడు ఫస్ట్, మళ్ళీ ఏం రాశాడు, హలో మెల్లగా ఇండివిజువల్ ఆర్ నాట్ క్లోజ్డ్. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ స్పెసిఫిక్స్ ఆన్ ద టీమ్, ఎగ్జాంపుల్ నేమ్, దేర్ బ్యాక్గ్రౌండ్స్, you maybe need to check their official website, example GitHub or social media channels like Twitter or Telegram. Of more transparency, let me know if you would like help tracking the down. Okay, like చేద్దాం. ఎనీవే వీళ్ళకి తెలియదు అంటున్నారు లేదు సార్. ప్రొఫైల్ అండ్ కంపెనీ, పీవీసీ మెటా ఇస్ అన్ఫౌండెడ్ కంపెనీ. సో ఏముంటుందన్నా అంటే ఇక్కడ నేను అంటే ఇది నిర్ధారించబడలేదు అని ఒకటి. ఓకే, ఆ విషయం మనకు తెలిసిన విషయాలు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం వేరే దాని గురించి అడుగుదాము, అడిగితే కనుక మరి దానికి దీనికి తేడా ఏమో తెలుస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే సేమ్ క్వశ్చన్ బట్ టోకెన్ డిఫరెంట్, అంతే కదా సార్? అంతే. ఎస్ ఓఎల్ సోల్ చూద్దామా సార్? సోలానా పూర్తి పేరు ఏంటి? సోలానా ఇక్కడ. ఎందుకంటే మరి ప్రీవియస్ మీడియా గురించి రాస్తే అంతా అలా చెప్పినారు. ఓకే, ద సోలానా బ్లాక్ చైన్ ఈజ్ primarily developed by Solana Labs, a San Francisco based technology company founded in 2018 by Anatoly Yakovenko and Raj Gokal. अरे क्या बात है सर, सुन सर पेर ले रहा Anatoly Yakovenko and Raj Gokal along with key technical members గ్రేగ్ ఫిట్జర్లాండ్ అండ్ స్టెఫెన్ అక్రిడ్జ్. అంటే వీళ్ళ పేర్లు వచ్చేసేసారు మనకి ఇక్కడ. అక్కడ మనకి వెల్లడించలేదు మన పీవీసీ మెటా. హూ ఇస్ ద బిల్డ్ అండ్ కంటిన్యూస్ టు బిల్డ్ సోలానా అంటే అనటోనీ యకోవెంకో ఈజ్ ద ప్రిన్సిపల్
architect and CEO, a former Qualcomm engineer. He convinced the proof of history, POH అంటే అదే proof of history, continuous mechanism that gives Solana its high throughput. ఓకే. సో దీని గురించి మాత్రం అన్నీ వచ్చాయి. రాజ్ గోఖల్ గురించి చూద్దాం. Raj Gokhale brought expertise in product operation and growth strategy to the founding team and remained active in the guiding the ecosystem expansion. Wow. ఇతనికి ఓకే మన తెలుగులో చూద్దాం సార్. నాకు అర్థమైంది, బట్ మనందరం కూడా మనం తెలుగులో చూసుకుంటే బాగుంటుంది. రాజ్ గోఖల్ అనే వ్యవస్థాపక బృందానికి ఉత్పత్తి కార్యకలాపాలు మరియు వృద్ధి వ్యూహాలలో నైపుణ్యాన్ని అందించారు మరియు పర్యావరణ వ్యవస్థ విస్తరణకు మార్గనిర్దేశం చేయడంలో చురుకుగా ఉన్నారు. ఓకే, సో ఇలా కూడా మనం తెలుసుకోవచ్చు అనేది కొద్దిగా చూస్తాం సార్. ఓకేనా, సో ఇలా కూడా మనకు తెలుసుకోవచ్చు, చెబుతుంది కొన్ని విషయాలు. సో 100% అని నేను అనను, బట్ కొద్దిగా ఇలా కూడా మనం తెలుసుకోవచ్చు. అట్లనే మరి సార్ మీ పేరు కోట వెంకటేశ్వరా? ఏం పేరు సార్? కోట వెంకటేష్. TASU సార్? SH? సార్. SH ఇదేనా సార్? సార్ అదే. సో తనకు తెలిసినది తనకి ఇచ్చారు. తను యూఎస్లో ఉంటాడు. ఓకే, MD డాక్టర్ బోర్డ్ ఆఫ్ సర్టిఫైడ్ కోలోనా అండ్ సంథింగ్. ఓకే, సో ఇట్లా ఈ విధంగా ఏంటంటే అంటే డీటెయిల్ ఉన్నదాన్నే మనకు చూపిస్తుందని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కోట వెంకట సార్ అంటే సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలా, అందులో ఉన్నదే మనకు చూపిస్తుంది. ఓకే, అందుకని చెప్పేసి ఎవరు టెన్షన్ పడేసినా పని లేదు. ఓకేనా, ఇంకొకరి పేరు, ఇద్దరు పేరు చూద్దాం. చూసారా సార్? సో చాలా అంటే డీటెయిల్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు, అంతే. ఓకేనా, సో ఎనీవే ఇంకేమైనా చెక్ చేసే ఉంటే చెయ్యేద్దాం. అంటే మనం క్రిప్టోలో ఉన్నాం కనుక క్రిప్టో గురించి మాట్లాడుకుంటే బెటర్. ఇలా మోసాల గురించి రాసి అవసరం లేదు మనకి. సార్ BTC గురించి సెర్చ్ చేయండి సార్. బీటీసా? ఓకే, BTC ఫౌండర్ ఎవరని ఎనీ. సాతోషి నాకమోటో ఆ పేరు ఇస్తుంది. కానీ ఇది ప్రూవ్ అవ్వలేదు, బట్ ఇది అందరూ అనుకుంటున్నది. తను చెప్పాడు. బిహైండ్ ద నేమ్ స్టిల్ అన్నోన్ అంటున్నాడు. స్టిల్ అన్నోన్ అంటే ఎవరికి తెలియదంట. మళ్ళీ ఎవరికి తెలియదు. ద ఫౌండర్ ఆఫ్ బిట్కాయిన్ ఈస్ సాటోషి నాకమోటో విచ్ ఈస్ ద pseudonyme. The true identity behind the name is still unknown. అయితే ఇలా పేరు చెప్తున్నారు కానీ ఇది సంస్థన, అతని పేరా, అతను ఒక వ్యక్తియా ఏంటో తెలియదు అంటున్నాడు. సాతోషి నాకమోటో పబ్లిష్డ్ ద బిట్కాయిన్ వైట్ పేపర్ ఇన్ October 2008 టైటిల్డ్ బిట్కాయిన్ ఏ పీర్ టు పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్ అని పెట్టినానంట ఆ టైంలో.
2008లో రిలీజ్డ్ ఫస్ట్ వెర్షన్ ఆఫ్ బిట్ కాయిన్ సాఫ్ట్వేర్ ఇన్ జనవరి 2009. ఎస్, మనం ఉన్నదే. సో మైండ్ ద జెనిసిస్ బ్లాక్ ఆఫ్ ద బిట్ కాయిన్ బ్లాక్ చైన్, communicated with the early Bitcoin developers via email and online forums, stopped communicating around 2011 and has not been published heard from since. 2011 నుంచి వెళ్ళి అసలు కమ్యూనికేట్లో లేరంట సార్. 2008-9 వరకే ఈ విషయం తెలుసంట. తర్వాత లేరంట, తర్వాత కమ్యూనికేట్లో లేరంట. To this day, no one knows if Satoshi is a single person or a group of people or even what country they are from. Several individuals have been speculated, but none have been definitely proven to be Satoshi. Let me know if you would like to watch. Okay, so ఏంటంటే సార్ ఇక్కడ, సో ఎన్నోసార్లు అందుకే నేను చెప్తాను, వాళ్ళు ఎవరో మనకు తెలియాల్సిన పని లేదు. సో కొంతమంది థర్డ్ పార్టీలు ఇదే పక్కా అని చెప్తారు సార్. కొంతమంది ఇప్పుడు ఇతను ఇందాక చెప్పాను నేను, అతని పేరు అలా 2009-8లో ఇతను అని చెప్పి ఇట్లా పేరు తెలిసింది, బట్ అది ఎంతవరకు నిజమో తెలియదు. తను గ్రూప్ పేరా లేకపోతే ఏంటో తెలియదు. బట్ అయినా కూడా పబ్లిక్ లాస్ అవుతున్నారు, పబ్లిక్ లాభాలు పడుతున్నారు, రెండు ఉంటాయి. అవునా? సో ఇప్పుడు నువ్వు డబ్బు సంపాదించుకుంటే పర్లవెనికి నువ్వే పీవీసీ మెటల్ పర్లవెన్లో నువ్వు కోట్ల రూపాయలు సంపాదిస్తే నువ్వే డీజే సార్వి, నువ్వే డీజేవి, అట్లా అనమాట. అంతే. ఇప్పుడు చూడండి సార్, మరి బీటీసీ ఇంత అయి పెంచుకెళ్తుంది, ఇందులో సంపాదించుకుంటున్నారంటే వాళ్ళు మరి ఇతను ఎవరో తెలియదు, అసలు ఇది ఎక్కడి నుంచి నడుతుందో తెలియదు, మనం పెట్టుడు అవసరమా అని అనుకుంటే ఎవరు కూడా మరి ఇందులో ఉండరు. అలా తెలుసుకోవాలనుకుంటే ఎవరు తెలుసుకోరు, అలా దొరకదు. ఓకేనా? సో అట్లా పేర్లు మనకు కనబడే సార్. కొంతమంది ఏంటంటే హైడ్లో ఉంటారనమాట. బట్ నీ మనీ కరెక్ట్గా వస్తుందా లేదా? ఇప్పుడు పీవీసీ ఉంది సార్, మొన్న మనము రేటు పెరిగినప్పుడు మనము తీసేసాము, మనకు మనీ వచ్చిందా లేదా అతను ఎవరో కూడా తెలియదు. మరి డీజే సార్ నడిపిస్తున్నాడా, లేకపోతే కువైట్ నుంచి వెళ్ళి కోట వెంకటేశ్వర సార్ నడిపిస్తుందా, లేకపోతే ఇండియా నుంచి వెళ్ళి చంద్రశేఖర్ సార్ నడిపిస్తుందా, లేకపోతే తాటిమూల శంకర్ సార్ నడిపిస్తుందా తెలియదు. బట్ మనకి ఏమైందంటే మనం పీవీసీ మీద డబ్బులు పెట్టుకుంటే డబ్బులు సంపాదిస్తున్నాం, దట్స్ ఇట్, అంతే. నేను అనుకుంటాను ఈ విధంగా. బట్ మరి అన్ని తెలియాలి అంటే మాత్రం. సో ఎనీవే, ఒక్కసారి కాయిన్ మార్కెట్ క్యాపిటల్కి వెళ్దాం. దానికంటే ముందు ఇక్కడ డైమండ్ ఇస్తారంట, చూద్దాం. ఈ డైమండ్ ఎప్పుడు పెరుగుతుందేమో తెలియదు. ఓకే, ఇప్పటికైనా పర్లేదు. పీవీసీ అయినా కూడా 97 నుంచి వెళ్ళి మనకి 94 వరకు వచ్చింది. సో ఈరోజు చూసుకుంటే హైయెస్ట్ 95, సో లోయెస్ట్ వచ్చేసి 94 అనుకోవచ్చు, అంటే 9392. సో ఈరోజు 24 అవర్స్ వాల్యూ ఎంత ఉంది సార్? చాలా తక్కువ, 2555. అంతేనా సార్? ఇది 24 అవర్స్ వాల్యూ ఇది సరిగ్గా చూపించదు, ఎందుకంటే ఓన్లీ ఇది క్యాలిక్యులేషన్ మనకు కరెక్ట్ కాదు. ఓకే, ఇది కరెక్ట్ క్యాలిక్యులేషన్ కాదు. దీన్ని చూడాలంటే మీరు మనకి ఐ థింక్ గీకోకైనా కాయిన్ గీకో ఉంటుంది. కాయిన్ గీకోలో ఉంటుంది సార్. కాయిన్ గీకోనా సార్? ఒక్క నిమిషం సార్ చూద్దాం. అయితే ఇక్కడ చూడొచ్చు, మనము కాయిన్ గీకోలో చూడొచ్చు. ఎందుకంటే అక్కడ ఓన్లీ మనకి ఒకటే బిఎన్బి యూఎస్డిటీ సంబంధించింది మాత్రమే వస్తుంది అక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మనం. చూడండి సార్, ఇక్కడ ఇది కరెక్ట్ చూపిస్తుంది. చూడండి సార్, ట్రేడింగ్ వాల్యూమ్ ఎంత సార్?
$18,596 సార్. ట్రేడింగ్ వాల్యూమ్ సార్. ఎస్ సార్, 18,596 అంటే టోటల్ ఆఫ్ టోటల్ 24,000 అనమాట. అక్కడ ఏంటంటే ఓన్లీ యూఎస్డి కాబట్టి 2000 చూపిస్తుంది. అదే అనమాట సార్. అందుకని చెప్పి నేను కూడా పరిశ్రమ అవుతున్నాను. అందుకే నాకు మొన్న నుంచి డౌట్ వస్తుంది. మన ఒక రోజు సార్ మనం చూస్తుండగా ఈ ప్లేస్ లో $5 lakhs అలా కూడా చూసాం కదా, ఎక్కువ కూడా చూసాం కదా. అదే సార్ నేను అదే పరిశ్రమ మరి ఎందుకు అలా చూపించింది అని చెప్పేసి. సో ఇది ఇక్కడ టోటల్ గా చూపిస్తారు మనకి, ఎవరు కానీ వరి అవ్వద్దు. సో ఇట్లా $18,000 అంటే దగ్గర లగ్భగ్ $19,000 మాత్రమే అయింది. సో ఇది చాలా సింపుల్ అనమాట. అలా జరగకూడదు, అట్లా జరగకూడదు అనమాట. ఎక్కువగా జరగాలి అనమాట. అంటే అలా జరిగినప్పుడు ఎక్కువ ఫ్లక్చువేషన్ జరుగుతుంది. అంటే ఎక్కువ మెంబర్స్ మరి దీన్ని చూస్తున్నట్లు లెక్క, దీన్ని మరి యూటిలిటీ చేస్తున్నట్లు లెక్క అనమాట. ఓకేనా. ఇక్కడ కొద్దిగా ఇన్ఫో చూసుకుంటే మామూలు ఇన్ఫోనే, అంత పెద్దగా లేదు కదా, అదే ఉన్నది ఆల్ టైమ్. ఇక్కడ ఈ గీకో స్టార్ట్ అయినప్పుడు $13 ఉన్నప్పుడు లేదు. సో చూడండి సార్, ఇలా ఆల్ టైమ్ హై. అదే మీరు మన క్రిప్టో మన టోకెన్ కాయిన్ మార్కెట్ క్యాప్ ఏమో మనకు 13.75 చూపిస్తే, ఇది ఆల్ టైమ్ హై ఎంత చూపిస్తుంది సార్? ఓన్లీ $7.5. $7. అందుకే వాడే మంచోడు 658 రోజులది మాత్రమే చూపిస్తున్నాడు నీకు. రాశాడు చూడండి, October 7, 2023 మాత్రం చూపిస్తున్నాడు. సో అంటే కాయిన్ గికోలో అప్పటికి ఆ తర్వాత కానీ ఇందులో లిస్టెడ్ అయింది అనమాట అర్థం. ఓకేనా. సో అందుకని చెప్పేసి అది చూడకుండా ఇది చూస్తే ఎక్కడ సార్ $10 వెళ్ళింది అని కొంతమంది అంటారు, అక్కడ చూపిస్తే వెళ్ళింది చూడని కొంతమంది అంటారు. అందుకే హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం దీన్ని. ఇక్కడనేమో మనకి ఓవరాల్గా వాల్యూని చూపిస్తుంది, మొత్తం కలిపి చూపిస్తుంది. బిఎన్బి, బిటిసి అండ్ వెర్షన్ 3 కలిపి అంత కలిపి చూపిస్తుంది. ఇక్కడ డాలర్ చూపిస్తే వాల్యూని చూస్తే, బట్ ఇక్కడ లో అండ్ హై చూస్తే ఇక్కడనేమో $7 కంటే మించిపోలేదు అని చూపిస్తుంది ఇక్కడ. సో అందుకని చెప్పేసి సో ఇది నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఫుల్ హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్కసారి చూడండి సార్, 6 రాసి ఇటు పక్క నిలబడ్డ వ్యక్తికి అది 9 అవుతుంది, ఇటు పక్క నిలబడ్డ వ్యక్తికి 6 అవుతుంది. అతను నిలబడ్డాడు అక్కడ 6, అతని కరెక్ట్. ఇక్కడ ఇతను నిలబడ్డాడు అయితే 9 కరెక్ట్. సో కాకపోతే ఓవరాల్గా అది ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప, సో మనము దాన్ని ఏమంటాం, ఫైట్ చేసుకొని లాభం లేదు. ఇక్కడ కూడా అంతే. ఓకే. పీవీసీ మెటా పైకి వెళ్తుంది, మళ్ళీ మంచిగా ఉంటుందని చెప్పేసి కొంతమంది అంటే, అది రాదు అని కొంతమంది అంటారు. అది రావచ్చు, మరి రాకపోవచ్చు. అతని విషయంలో అతనికి నమ్మకం లేదు కనుక అతనికి రాకపోవచ్చు, ఇతనికి నమ్మకం ఉంది కనుక ఖచ్చితంగా వస్తుంది. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళదే కరెక్ట్. ఓకేనా. సో నో నీడ్ టు ఫైట్. ఓకే. సో మార్కెట్ చూస్తే చూడండి, ఇక్కడ మొత్తం క్యాలిక్యులేషన్ వచ్చింది చూడండి సార్. అక్కడ 2000 వచ్చింది చూసారు కదా. ఇక్కడ ఈ 2000, 4,000, 11, 2, 13, 13, 4, 17, ఈ మీద 400 ఏదైతే ఉందో మొత్తం 18,000 వచ్చేసి అక్కడ చూపిస్తుంది చూసారు కదా. ఇది 24 hours వాల్యూ ఎక్స్చేంజ్ పేర్ అనమాట. ఇది పేరు కాదు, పేర్. ఓకేనా. ఇలా చూసుకోవచ్చు అనమాట ఇలా మనం. ఓకే. ఎక్కడెక్కడ జరిగింది చూడండి సార్. ఇక్కడ నేను క్లిక్ చేశాను లాస్ట్ వెర్షన్ 3లో బిఎస్సిలో చూస్తే ఇక్కడ వాల్యూ ఎక్కువ వచ్చింది సార్. కిందది క్లిక్ చేశాను, 11,423 సార్. ఇక్కడ మనము కింద చూడండి సార్, వ్యూ ఆన్ ఎక్స్చేంజ్ మీద క్లిక్ అయితే కూడా ఈ పాన్ కేక్ ఎక్స్చేంజ్ మనకు అది తీసుకుపోయి చూపిస్తుంది. అంతే, ఏం లేదు అందులో. చూసారా ఇలా, అంతే సింపుల్. నిన్న మనం చూసాం కదా సార్. మరి నిన్న లాస్ట్లో మీరు ఉన్నారా లేరా సార్? నిన్న మీరు ఉన్నారా లాస్ట్లో సార్? లాస్ట్లో నేను కొద్దిగా బయటకు వెళ్ళాను సార్. బయటకు వెళ్ళారు కదా సార్. మనము నిన్న ఇక్కడ చూసామన్నమాట. ఏంటంటే సార్, ఇప్పుడు సపోజ్ మనము ఎగ్జాంపుల్గా ఇక్కడ మనందరం అనుకుంటున్నది ఏంటంటే సార్, ఈ బిఎన్బి ఎక్కడికి వెళ్తుంది మీకు ఏమైనా ఐడియా ఉంది సార్? బిఎన్బి చార్జ్ అనేది ఎక్కడికి వెళ్తుంది?
ఎక్కడికి వెళ్తుంది సార్? ఏమైనా ఐడియా ఉందా మీకు? అంటే జస్ట్ ఏంటంటే నేను ఎస్ సార్. లేదు కదా, చూద్దాం ఒకసారి. యూఎస్జిటి ఓకే, కేకే కొందాం సార్. యూఎస్జిటి కేక్ కొందాం మనం ఇప్పుడు ఇక్కడ. సరే, $50 కొందాం సార్ కేక్. సో ఎన్ని డాలర్ల వర్త్ మనకు వస్తుంది అని కొంచెం చూద్దాం ఇక్కడ. సరే, ఇక్కడ 49.98 అంటే 0.2% అనేది ఇది ఎక్కడికి వెళ్తుంది సార్? ఇది వెళ్తుంది, మళ్ళీ ఛార్జ్ కట్ అవుతుంది మళ్ళీ మీదకి వెళ్ళి. సార్ అవును, అంటే మనం ఏ కాయిన్ అయితే బై చేస్తున్నాం అది కట్ అవుతుంది సార్, మనకి బిఎన్బి ఛార్జ్ కూడా కట్ అవుతుంది కదా సార్? అంటే ఉమ్. ఇది ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు? ఇది యూఎస్డి తీసుకుంటున్నారా లేకపోతే కేక్ కూడా తీసుకుంటున్నారా? లేదు సార్, అది బ్లాక్ చైన్ No. సార్. BEP20 బ్లాక్ చైన్ వాళ్ళు right. తీసుకుంటారు. అవునా సార్? మీరు సింపుల్ గా చెప్పేసినారు. ఎందుకంటే Yes, దీన్ని sir. అంటారు నాలెడ్జ్ అని, దీన్ని అంటే మన అంటే నాలెడ్జ్ అని. అంటే మనం స్వాప్ చేసేది బిఎన్బి, అంటే ఆ బ్లాక్ చైన్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి వాడు ఛార్జ్ చేస్తాడు సార్. ఒకవేళ ఇదే ప్లేస్ అంటే ఈటీహెచ్ అయితే గనక ఈటీహెచ్ తీసుకుంటాం. అవును, అంటే నా ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ 10 ఇక్కడ 0.10 కట్ అవుతుంది. అది ఎక్కడికి వెళ్తుంది? తర్వాత ఈ ప్రైస్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఎక్స్చేంజ్ వాళ్ళకి వెళ్తుంది. ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు సార్ మనం బ్లాక్ ఇప్పుడు చైన్ కువైట్లో మనం ఇప్పుడు కువైట్ డబ్బు సంపాదిస్తున్నాం, మనకు సాలరీ వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? గూగుల్లో సెర్చ్ చేస్తాం. ఎస్ సార్. గూగుల్లో సెర్చ్ చేస్తాము ఒక కేడీకి ఇంత అవుతుందని. ఓకే, సీదా మనము బ్యాంకులోకి వెళ్ళాం. ఎక్స్చేంజ్, అది కూడా ఎక్స్చేంజ్ కదా సార్? బ్యాంక్ అనేది అవును కూడా సార్. ఎక్స్చేంజ్ కదా సార్? ఇక్కడ ఎక్స్చేంజ్ Yes, sir. ఎట్లా అది కూడా ఎక్స్చేంజ్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అనుకున్న ప్రైస్ అక్కడ ఇవ్వడు, అదొకటి. అవునా సార్? అవును నువ్వు సార్. గూగుల్ వేసిన ప్రైస్ నీకు ఇస్తాడా? ఇవ్వడు, ఎవరు సార్, ఎవరు? అదొకటి. నెక్స్ట్ ఎక్స్ట్రా ఒక దినారు క్వార్టర్ మళ్ళీ మనం ఎక్స్ట్రా ఇవ్వాలనా లేదా సార్? ఇవ్వాలి సార్, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? ఆ ఎక్స్చేంజర్స్ కు ఇది వెళ్తుంది. మళ్ళీ ఓవరాల్ గా నీ కేడీ నుంచి కట్ అవుతుంది, నీ మనీ నుంచి కూడా కట్ అవుతుంది. అదే మాదిరిగా ఇది కూడా. ఇది పబ్లిక్ ఏంటంటే సార్, బిఎన్బి మామూలుగా వెళ్తలేదు, మొత్తము సిస్టమ్కి వెళ్తుంది, సిస్టమ్ తింటున్నదని మన మాటలు వింటుంటాం కదా సార్. అవును సార్, అవును. అట్లా అని చెప్పేసి నాకేం సిస్టమ్ చుట్టమే కాదు అలా అని చెప్పేసి సిస్టమ్ మంచి సార్ మీరు అట్లా ఎందుకు అంటున్నారు అన్నది కూడా నేను అనట్లేదు. యాజ్ యువర్ విష్, మీరు ఎలా అనుకుంటే అలానే ఉండండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి. బట్ మనము ఎనలైజ్ చేసిన ప్రకారం మనం రోజు చూసేది దాని ప్రకారం మనం ఇక్కడ చెప్తున్నాము అంతే. సో అదే సార్, నేను ఇక్కడ ఇదే చూపించాను అనమాట లాస్ట్కు. మరి ఏజ్ నుంచి పీవీసీ కొంటేనే మనకు కట్ అయిపోతుందా, లేకపోతే ఇంకొకటి కొంటే కూడా కట్ అవుద్దా అనేది నేను ఇక్కడ కొద్దిగా చూసాం అనమాట. అందుకే నేను మళ్ళీ మీరు లేరు సార్ అన్నాను అనమాట. అందుకే సో అంటే ఏది తీసుకున్నా కూడా, నువ్వు ఏ క్రిప్టోలో ఏది తీసుకున్నా కూడా ఖచ్చితంగా చార్జ్ అనేది కంపల్సరీ. అది మరి యూఎస్డికి మరి ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మన మనీని ఇక్కడ యూఎస్డి ఎవరో తెలియదు, పీవీసీ ఎవరో తెలియదు. బట్ ఇక్కడ నువ్వు ఫైనాన్స్ అది పాన్కేక్ స్వాప్ అనే ఎక్స్చేంజ్లో నువ్వు దాన్ని మార్చుకుంటున్నావు, స్వాప్ చేసుకుంటున్నావు. స్వాప్ అంటారు దీన్ని, మార్చుకుంటున్నావు. అంటే ఈ కరెన్సీ నుంచి ఇంకో కరెన్సీకి మార్చుతున్నావు, నీకు మార్చి ఇస్తున్నాడు. సో మార్చి ఇచ్చినప్పుడు దాన్ని కరెన్సీని చేంజ్ చేసి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే మీరు దీన్ని ఏం చేయాలంటే మీ అందరికి ఈజీగా అర్థం అవ్వాలంటే ఇండియన్ ఎక్స్చేంజ్ మనకు ఉన్నాయి చాలా పేర్లు, ఇప్పుడు గుర్తు రావట్లేదు ఇమీడియట్లీ. ఇక్కడ మీరు యూఎస్డిటీ పెట్టి కింద ఐఎన్ఆర్ కూడా పెట్టుకొని మీరు తీసుకోవచ్చు సార్. ఏంటి సార్? ఐఎన్ఆర్, ఇండియన్ మనీ. అంటే దానికి కేవైసీ అవి ఇవి అన్నీ చేసి ఉంటాయి. చేసి ఉంచుకున్న తర్వాత ఇండియన్ మనీ కూడా అవుతుంది. అయినప్పుడు కూడా మీకు కంపల్సరీ ఇది ఇండియన్ ఎక్స్చేంజ్ కాదు కనుక రాదు ఇక్కడ ఐఎన్ఆర్ మనకి ఇక్కడ. ఓకేనా సార్? ఇక్కడ ఐఎన్ఆర్ అనేది వేరే ఒక క్రిప్టో కరెన్సీ ఉంది బిఎన్బి బ్లాక్ చైన్లో, అది వస్తుంది ఇక్కడ. బట్ మనకి ఇండియన్ ఎక్స్చేంజ్లో ఇలా యూఎస్డిటీ మన దగ్గర ఉంటే కింద ఐఎన్ఆర్ అని రాసుకొని ఆ యూఎస్డిటీని మనము మన యొక్క బ్యాంక్కి వెళ్ళే విధంగా మనం ఎక్స్చేంజెస్ కూడా ఉన్నాయి. కరెక్టేనా సార్? ఎవరైనా చూసిన ఉన్నారా?
ఎస్ సార్, కరెక్టే సార్. ఖచ్చితంగా సార్. అంటే రేపు పొద్దున ఇక్కడ మీరు అంటుంటారు కదా, ఇక్కడ పైన పీవీసీ రాసి కూడా మనము ఆ విధంగా అంటే అది అంతా మొత్తం లీగాలిటీ ఉంటుంది అనమాట. లీగాలిటీ పరంగా అనమాట. లీగాలిటీ అంటే ఏంటి సార్? నోన్ యువర్ కస్టమర్, కేవైసీ ఇచ్చిన తర్వాత అది ఏ బ్యాంకులకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా మనకి ఉంటుందన్నమాట అక్కడ. అప్పుడు మీరు అనుకుంటారు కదా సార్, మనకు పీవీసీ మీద డైరెక్ట్ యూజ్ వస్తుంది అంటే వస్తుంది. బట్ అది కూడా పీవీసీ వాళ్ళు ఇప్పుడు పీవీసీ ఇప్పుడు అవుతుందని చెప్పి నేను చెప్పను. దానికి టైం పడితే పోయిందో వాళ్ళు అన్నిటిలో ఉండాలి కదా, ఉంటే కదా వస్తుంది అప్పుడు. ఓకేనా సార్? అలాగా వస్తుంది. ఓకే, ఇంకా ఎనీ డౌట్స్ ఎవరైనా ఉంటే మరి మీ డౌట్స్ రైజ్ చేయొచ్చు. 10 నిమిషాలు ఉంది ఇంకా. అదే ఒకసారి బైనాన్స్కి వెళ్దాం. సార్ అయిపోయింది సార్, స్క్రీన్ షేర్ అయిపోయింది. ఓకే, బైనాన్స్ ఓపెన్ అవ్వట్లేదు. ఇంకో కరెన్సీకి వెళ్దాం. సార్ రాజేష్ సార్, అందుకే ఇలా అయిందా? ఓకే సార్ రాజేష్ సార్, ఓకే ఓకే, 1 మినిట్ సార్, స్క్రీన్ షేర్ క్లోజ్ చేస్తా. చెప్పండి సార్. స్క్రీన్ షేర్ ఆల్రెడీ క్లోజ్ అయింది సార్ మీది, అందుకని. సార్ వాయిస్ క్లియర్ గా వస్తుందా రాజేష్ సార్? వస్తుంది సార్, క్లియర్ వస్తుంది ఇప్పుడు. అంటే స్క్రీన్ షేర్ అనేది స్టాప్ అయింది, అందుకని చెప్పు. ఓకే ఓకే సార్, ఓకే సార్, అందుకే క్లోజ్ చేశాను నేను కూడా, మళ్ళీ వస్తున్నాను. మీ మాట నాకు వినబడుతుంది కానీ నా మాట నీకు రావట్లేదు. మీరు ఇందాక చెప్తున్నప్పుడు కూడా నాకు వినబడింది. అవును సార్, సార్ స్క్రీన్స్ రాకపోయింది సార్ అని చెప్పారు. బట్ నాకు వినబడలేదు అనమాట. నాకు వినబడలేదు కానీ నా మాట మీకు వినబడలేదు. అట్లా ఇప్పుడు క్లియరా సార్? క్లియర్ గా ఉంది ఇప్పుడు. ఓకే, వన్ మినిట్ సార్, ఒకటి చూపించాలనుకున్నాను, అదే వెతుకుతున్నాను. 1 మినిట్. ఇక్కడ ఎక్కువ అప్లికేషన్ ఉంటే ఇదే ప్రాబ్లం సార్. ఏది ఎక్కడ ఉందో తెలియదు, పేరేమో కరెక్ట్గా గుర్తులేదు. ఇది ఇక్కడ ఒకటి బి ఉంది, ఏంటో చూద్దాం. ఓకే సార్, ఇక్కడ ఒకటి నేను చూపించాను ఇక్కడ రావట్లేదు ఈ ఎక్స్చేంజ్లో. లెవిట్ రేపు చూద్దాం దాన్ని క్లారిటీగా. ఏదైతే నేను చూపించాలనుకున్నానో అది ఇక్కడ రావట్లేదు. ఓకే, అది నేను మళ్ళీ ఒకసారి దాన్ని నేను
స్క్రీన్ షాట్ కాకుండా ముందుగా చూసి నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇది కైన్ గ్లాస్. సో ఇక్కడ చూడండి సార్, ఒక్కొక్క కాయిన్ పైన మనం లిక్విడేషన్ చూసుకోవచ్చు. అంటే మీరు లాంగ్ ఏంటి, షార్ట్స్ ఏంటి, అంటే లిక్విడేషన్ ఏ విధంగా ఉంది అని చెప్పి దీని నుంచి కూడా మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు ఇదంతా మీకు కంపల్సరీ ఇది యూటిలైజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా చూస్తే అది వేరే విషయము, ఓవరాల్గా మనకు అవసరం ఉండదు, జస్ట్ ఇది చూడడానికి పనిచేస్తుంది. కాకపోతే నువ్వు ఏ కాయిన్ మీద పనిచేస్తున్నావు ఆ కాయిన్ ఇక్కడ రాసి, సో ఇప్పుడు నువ్వు మరి లాంగ్స్ 0, షార్ట్స్ వచ్చేసి 10.3K. సో ఇది మరి ఏంటి సార్, ఇది బిఎన్బి ఇప్పుడు ఏ విధంగా ఉందో అనేది మళ్ళీ మనం ఇక్కడ బైనాన్స్కి వెళ్ళి చూసుకోవాలా. ఓకేనా సార్, బిఎన్బి తగ్గుతూ వస్తుందా సార్? ఎవరన్నా చూడండి సార్, తగ్గుతూ వస్తుందా సార్ బిఎన్బి ప్రైస్? ఈ మధ్యన తగ్గిందా? డౌన్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి సార్, నేను చూడకుండా చెప్పాను నేను, అంటే అక్కడ లిక్విడేషన్ బట్టి చెప్పాను, లిక్విడేషన్ బట్టి మనం చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా, సో 809 నుంచి వెళ్ళి 84 నుంచి వెళ్ళి అంటే ఐకి వెళ్ళి తగ్గుతూ వస్తుంది. సో ఇలా ఇక్కడ మీరు ఏ కాయిన్ మీద అయితే మీరు మరి ట్రేడ్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. మరి అవర్స్ కూడా ఇది పైది 1 అవర్ది, ఈ కిందేమో 4 అవర్స్ది, దాని కింది 12 అవర్స్ది, దాని కిందేమో 24 అవర్స్. ఓకేనా, చూడండి సార్, ఇక్కడ 24 అవర్స్ చూసుకుంటే లాంగ్స్ అంటే పైకి వెళ్తుందని చెప్పేసి ఏ విధంగా అయితే మరి లిక్విడేషన్ ఇక్కడికి రావడం జరిగింది, షార్ట్లో చాలా తక్కువ. సో మరి అదే 12 చూసుకుంటే 1102 షార్ట్స్ 29K. 4 అవర్లో చూసుకుంటే మరి 70 అండ్ షార్ట్స్ వచ్చేసి 10K. 1 అవర్లో చూసుకుంటే ఇప్పుడు చూసాం కదా అక్కడ, సో కొద్దిగా డౌన్ అవుతుంది కనుక లాంగ్స్లో ఎవరు ఇప్పుడు పెట్టి లేరు. అంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని తగ్గుతుంది అనే ఒక లిక్విడేషన్లో ఉండడం జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ ఇంకా కుడి సైడ్లో చూసుకుంటే లాంగ్స్ అండ్ షార్ట్స్లో చూసుకుంటే ఇక్కడ ఆల్ వస్తాయి. సో అలాగే ఇప్పుడు మనము ఒక దగ్గర మనం దేన్ని బిఎన్బి అనేది టచ్ చేసి చూసాము, ఇంకా మళ్ళీ ఒకసారి బిఎన్బి చూద్దాం. అలా కాకుండా ఇక్కడ నీకు ఆల్ వస్తుంది, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. లాంగ్స్ 49, ఇది అవర్స్ అనేది మరి 24 అవర్స్లో క్యాలిక్యులేషన్ అవుతుంది. మనకు 1 అవర్లో చూసుకుంటే ఈ విధంగా ఉంది సార్. ఎక్కువ మట్టుకేమో 53% షార్ట్స్ అని, 47% లాంగ్స్ అని మరి ఈ విధంగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది ఆల్ రేషియోలో ఇలా ఉంది 1 అవర్లో. అంటే ఇది ఎక్స్చేంజ్ పరంగా, బైనాన్స్ కాయిన్ కాదు సార్, ఇది ఎక్స్చేంజ్ పరంగా. ఇక్కడ చూడండి సార్, మనం ఎక్స్చేంజ్లో ఉన్నాం. ఎక్స్చేంజ్ పరంగా చూస్తే ఏ ఎక్స్చేంజ్ ఎట్లుంది అనేది ఇక్కడ మనం దీన్ని బట్టి చూసుకుంటున్నాం. ఇవన్నీ ఎక్స్చేంజ్ అనమాట, ఎక్స్చేంజెస్. ఓకేనా, సో ఇక్కడ మనము ఇలా కూడా చూసుకోవచ్చు. మార్కెట్లో ఉన్నప్పుడు మార్కెట్ను ఈ విధంగా కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకేనా సార్, సో మరి నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి సార్, బిఎన్బి అనేది కూడా చూపిస్తుంది మీకు. సో ఇలా కూడా మనం లాంగ్స్ అండ్ షార్ట్స్లో ఇక్కడ చూడండి సార్, కింద 56%,
8.8 మిలియన్. సో అక్కడ మనకు కొంచెమే, బట్ ఓవరాల్గా లిక్విడేషన్ ఎంత పోతుందో చూడండి, తగ్గితే కనుక పెరిగితే కనుక ఎలా ఉంటుందని కూడా ఇక్కడ ఇది మనము కాయిన్ గ్లాస్లో చూస్తే మనకు ఖచ్చితంగా ఇక్కడ అన్ని క్లియర్గా కనబడతాయి అనమాట. సో ఇదంతా ప్రతి ఒక్కరు కూడా ఏ టైంలో ఏముంది, ఇది ఎప్పుడు ఏం కథ అనేది కూడా మనకు క్లియర్గా చూపిస్తాయి అనమాట. టైమింగ్ని బట్టి కూడా ఎవ్రీ టైం అనేది ప్రతిదీ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇదంతా ఎవరికి అవసరం అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి అవసరం సార్, మనకు కాదు. అట్లా కాబట్టి రేపు పొద్దున మనము మన పీవీసీ మీద కూడా ఒక బైనాన్స్కి వెళ్తే అక్కడ కూడా మనము ట్రేడింగ్ చేసుకుంటాం కదా. సో మరి వచ్చినాక నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడు కొద్దిగా అట్లా అందులో అలా టచ్ చేసుకుంటే ఇక్కడ మనం ప్రతిదీ ఆ తర్వాత వచ్చిన తర్వాత మనకు అనేది ఈజీగా మన మైండ్కి ఎక్కుతుంది అనమాట. ఓకే, సో ఇది ఓవరాల్గా జరుగుతున్న లిక్విడిటీ హీట్ మ్యాప్ అనమాట. సో దీంట్లో మనకి ఏం అర్థం కాదు, బట్ ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకునే వాళ్ళకి చాలా అర్థమవుతుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే ప్రతిదీ కూడా మనకు ఇక్కడ ఎలాగైతే బిఎన్బి నిన్న మనము కేక్ ఎంతవరకు వెళ్ళింది ఎక్కడ అలా క్లిక్ చేసుకుని చూసాము, ఆ విధంగా ఇక్కడ కూడా ప్రతిదీ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. అవసరం లేదు ఇప్పుడు హీట్ మ్యాప్, ఓకేనా. బట్ హీట్ మ్యాప్ మీదనే మనం చెప్పాం కదా సార్, ఈ హీట్ మ్యాప్ చూస్తే ఇది హీట్ మ్యాప్ తెలుసుకొని $2 లక్షల 2 లక్షల రూపాయలతో 2 కోట్లు మరి అర్న్ చేసుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. సో ఎనీవే మరి ఇక మనం స్పోర్ట్లో పర్స్పిరిచువల్ ఇది స్పాట్. ఓకే, ఇది ఏమైనా ఇక్కడ వీటి మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ ఇలా ఇంపార్టెంటే, ఇక్కడ మనం అనుకుంటున్నాం కానీ ఏంటో ఇంకా కానీ ప్రతిదీ కూడా ఇక్కడ ఇంపార్టెంటే సార్. ఓకేనా, ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. ఓకేనా సార్. సో ఓకే, ఎనీవే టైం కూడా మంచిగానే అయింది. ఓకే, ఇండికేటర్లోకి వెళ్తాం మనం. ఫ్యూచర్ వాల్యూము, టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రతిదీ కూడా. సో ఇక్కడ బీటీసీ డామినెన్స్ ఎలా ఉంది, క్రిప్టో ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ ఎలా ఉంది, ప్రతిదీ కూడా రైట్ సైడ్లో మనకి చూపిస్తుంది చూడండి. గోల్డ్ ఫ్యూచర్లో కూడా ఎలా ఉంది అనేది కూడా మనం ఇక్కడ ర్యాంకుని బట్టి ఆటోమేటిక్గా కింద మీదకి అవుతూ ఉంటుంది. ఓకేనా. సో పబ్లిక్ ఇక్కడ గోల్డ్లో కూడా మరి ట్రేడింగ్ చేస్తారు, మీకు ఐడియా ఉందో లేదో. ఓకేనా సార్. సో అక్కడ కూడా అట్లనే మరి రేట్ ఎట్లా తగులుతూ ఉంటాయంటే ట్రెండింగ్. ఓకే, లెవిట్ టైం కూడా అయింది, మళ్ళా తర్వాత చూద్దాం. టైం ఆల్రెడీ దగ్గరకు వచ్చింది కనుక. ఓకే, సో రోజు కొద్దిగా అంతా మనం పీవీసీ మీడియా గురించి చూసుకుంటూ మళ్ళీ అలా నాలెడ్జ్ తీసుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనా. టైం అయింది, నేను స్క్రీన్ షాట్ ఆఫ్ చేసిన. సో మరి చెప్పండి సార్, ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు సార్. సూపర్ సార్, సూపర్. అంటే ట్రేడింగ్ గురించి ప్రతి పాయింట్ కూడా మీరు ఎంత ఇంపార్టెంట్ గా చెప్తున్నారు, చాలా ఎక్సలెంట్ సార్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక ఫ్రీ ఆఫ్ టైం ఇప్పుడు పీవీసీ మెటాలో ఏమి అప్డేట్స్ ఏం లేవు కాబట్టి, అంటే మనకి రేపని రోజున పీవీసీ మెటా మీద ట్రేడ్ చేయాలన్నా కానీ ప్రతి ఒక్కరికి ఒక అనాలిసిస్ ఒక ఐడియా అంటూ ఉండాలి కదా సార్. అంటే అది ఇప్పటి నుంచే మీరు నేర్పిస్తున్నారు అనమాట. అంటే మనకి పీవీసీ మెటా ఎక్స్చేంజ్ లో రాకముందే మీరు ఇదంతా ట్రేడింగ్ అనేది ఇలా చేసుకోవాలి, ఇలా చెందాలి, ఒకవేళ రేట్ ఫ్లక్చుయేషన్ పెరిగినప్పుడు ఇలా బై చేసుకోవాలి, సేల్ చేయాలి, ఒకవేళ రేట్ ఫ్లక్చుయేషన్ డౌన్ అయినప్పుడు ఇలాగా సేల్ చేయాలి అని చెప్పేసి మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నిజంగా ప్రతిది కూడా సార్. అంటే మనం ఒకవేళ హోల్డ్ చేసుకోవాలంటే ఎప్పుడు బై చేయాలి. ఫర్ సపోజ్ మన పీవీసీ మెటా సార్ ఇప్పుడు $1 నుంచి ఒకవేళ 0.0 సెన్స్ వచ్చినప్పుడు మనం బై చేసుకుంటాం. ఓకే సార్. అలాగే సేల్ ఎప్పుడు చేసుకుంటారు అన్నది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మీరు సేల్ టార్గెట్ పెట్టుకోవాలి. అంటే అంతకుముందు ఒకవేళ $1 వరకు రీచ్ అయింది కదా, ఆ $1కి వెళ్ళిన తర్వాత మీరు సేల్ ఎప్పుడు చేయాలని అప్పుడు చెప్తున్నారు. అంటే ఆల్రెడీ మీరు చూపించారు కూడా, లైవ్ లో కూడా చూపించారు, లిమిట్ లో పెట్టి ఎలా బై చేయాలి, ఏంటి, ఎలా సేల్ చేయాలని కూడా. చాలా ఎక్సలెంట్ సార్. అంటే అందరికి కూడా నాలెడ్జ్ అనేది కొద్దిగా పంచుతున్నారు. సూపర్ సూపర్ సార్, నిజంగా సార్. అంటే ఈ రోజు ఇంకా కొత్త పాయింట్స్ చూసాను సార్ మీ దగ్గర. ఎందుకంటే కొద్దిగా వేరే దానిలో కూడా ఎక్స్చేంజ్ లో కూడా అంటే లిక్విడేషన్ అనేది
ఒకవేళ కాయిన్ వాల్యూ అనేది అంటే 24 అవర్స్ లో వాల్యూ అనేది ఎలా చూడాలి, ఎలా చెందాలి అంటే మీరు ఆల్రెడీ చూసారు కదా. ఇందాక బిఎన్బి అనేది మీరు ఏం చేశారు, 4 అవర్స్ లో ఉన్నప్పుడు అది హైగా ఉంది, అంటే అప్పుడు బిఎన్బి అనేది కొద్దిగా ఫ్లక్చుయేషన్ అనేది పెరిగింది. ఇప్పుడు మళ్ళీ 1 అవర్ లో వచ్చేటప్పటికి మీరు చూసేటప్పటికి ఏమైంది అంటే 3K అంటే $3,000 అనేది అక్కడ లిక్విడేషన్ తగ్గిందంటే మీరు కాయిన్ తగ్గుద్దని మీరు ముందుగానే అనాలిసిస్ చేసి చెప్పారు. ఆ రైట్ సార్. అనాలిసిస్ ఇక్కడ చూసేటప్పటికి యాక్చువల్ ఏమైంది, $5 దాకా డౌన్ అయింది. అది ఎస్ రైట్ సార్, అది ఎస్ సార్. అంటే ఆ అనాలిసిస్ అనేది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలని చెప్పేసి మీరు నేర్పిస్తున్నారు చాలా టైం తీసుకొని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మై పార్ట్నర్స్ ఇంకెవరైనా కూడా మాట్లాడచ్చు. సో ఇవన్నీ మీరు నేర్చుకోవాలి సార్. మార్కెట్లో బతకాలి అంటే మార్కెట్లో అంటే ఇప్పుడు మన పీవీసీ వచ్చేసి క్రిప్టో కిందకి వస్తుంది. క్రిప్టోలో ఉన్నాం కనుక ఆ క్రిప్టో నాలెడ్జే ఇస్తున్నాం అనమాట. సో అలాగే మీరు పీవీసీ మీడియా గురించి డౌట్ అడిగినా లేకపోతే మాకు ఏదైనా తెలిసి ఉన్నా దాని గురించి ముందుగానే మాట్లాడతాం, కంటిన్యూగా అదే మాట్లాడదాం. బట్ అదర్ దెన్ కొద్దిగా అప్పుడప్పుడు ఈ నాలెడ్జ్ కూడా తీసుకుందాం. ఇక్కడ ఎడ్డప్ప సారీ ఏం పేరు సార్ ఇది? యాదవ్. వెల్కమ్ సార్. యాదవ్ సార్. వెల్కమ్ సార్. యాదవ్ సార్. YADAVU మీరు ఇందాక ఎంటర్ చేశారు, నేను మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చాను. హలో, ఎస్ సార్, వెల్కమ్ సార్. నమస్కారం సార్. మనకి పీవీసీ బైనాన్స్ లో లిస్ట్ రాలేదు సార్, ఇంకా రాలేదు సార్. మేము కూడా అదే ఎదురు చూస్తున్నాం. ఒకవేళ వస్తే మనం ఏ విధంగా ఉండాలో ఇంకా అనేది ఇప్పటిదాకా మనము చూసుకున్నాం అన్నమాట. ఓకే సార్, అంతేనా సార్? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సో డే పార్ట్నర్స్ ఇంకా ఎనీవన్ ఇంకెవరైనా ఏదైనా 1 or 2 minutes అందరు లెఫ్ట్ అవుతున్నారు. ఓకే, నేను కూడా బంద్ చేస్తాను సార్, ఒక్క నిమిషం ఉండండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి పార్ట్నర్స్ సో అందరికి నమస్తే సార్. ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సార్. మరి మాట్లాడిన వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి, పదకొన్న వాళ్ళకి అందరికీ నమస్తే. సో రేపు మళ్ళీ 9:40 మీట్ అవుతాం. అందరికి నమస్తే. జై పీయూష్ మెట సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై పీయూష్ మెట. రాజేష్ సార్, థ్యాంక్ యూ. వెంకటేష్ సార్, జై పీయూష్ మెట. పీయూష్ మెట నెవర్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మెట సార్. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మెట.